హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ జోనరాలో రిలీజ్ అయిన ద రిప్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. మ్యాట్ డేమన్, బెన్ అఫ్లెక్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన ట్రూ ఈవెంట్స్ బేస్ మీద తీయబడింది. కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ మూవీలో సస్పెన్స్ ని బాగానే క్యారీ అవుట్ చేస్తారు. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ కాబట్టి దీనిని చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ తో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. మయామిలోని TNT టాక్టికల్ నార్కాటిక్స్ టీమ్ ని FBI వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సీన్ తో ఈ మూవీ మొదలవుతుంది. TNTని FBI ఇన్వెస్టిగేట్ చేయడానికి కారణం, అంతకు ముందు రోజు రాత్రే TNT కెప్టెన్ అయిన జాకీని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు. ఇక్కడే లాస్ట్ నైట్ ఏం జరిగిందో కూడా మనకి చూపిస్తారు. చనిపోవడానికి ముందు కారులో వెళ్తున్న జాకీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. తనతో ఫోన్లో మాట్లాడుతున్న అవతల వ్యక్తి తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తనకు అనిపిస్తుందని, వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నది కూడా వాళ్ళు వింటున్నారేమో అని తనకి భయమేస్తుందని చెప్తుంది. దానికి జాకీ, ఇదొక బర్నర్ ఫోన్, దీంతో నువ్వు నాతో మాట్లాడుతున్నట్టుగా ఎవరికీ తెలియదు. నువ్వు నాకు ఫోన్ చేసి మంచి పని చేశావు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ చేసి వాళ్ళు చెప్పింది చెయ్యి. నిన్ను అక్కడి నుంచి సేఫ్ గా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తుంది. ఆ తర్వాత తను కార్ని ఒక చోట పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తన మీద ఇద్దరు వ్యక్తులు అటాక్ చేస్తారు. వాళ్లతో తిరిగి ఫైట్ చేస్తూనే జాకీ తన దగ్గరున్న ఫోన్ తో ఎవరికో ఒక మెసేజ్ ని చేసి ఆ ఫోన్ ని వాటర్ లో పడేసి తన మీద అటాక్ చేయడానికి వస్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉండగా వాళ్లల్లో ఒకతను తనని షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే తర్వాత రోజు FBI వాళ్ళు TNT కెప్టెన్ చనిపోయింది కాబట్టి తన టీంలో ఉన్న వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఆ టీంలో ఉన్న ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కెప్టెన్ అయిన జాకీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది, ఏమైనా గొడవలు నడుస్తూ ఉండేవా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జాకీ టీంలో డేన్, జేడీ, మైక్, నూమా అలాగే లోలో అనే 5గురు ఉంటారు. TNT అనేది కార్టల్ మెంబర్స్ కి సంబంధించిన మత్తు పదార్థాలని వెతికి పట్టుకోవడం, వాటి ద్వారా వాళ్ళు సంపాదించే మనీని సీజ్ చేయడం లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చనిపోవడానికి ముందు జాకీ కూడా ఏదో పెద్ద మొత్తంలో మనీని ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుందని తెలియడంతో ఆ మనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తనని చంపి ఈ టీంలో ఉన్న వాళ్లే ఆ మనీని దొంగతనం చేద్దామని అనుకుంటున్నారేమో అన్న యాంగిల్లో FBI వాళ్ళు వీళ్ళ వెనకాల పడతారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఆ టీంలోనే సర్జెంట్ గా ఉన్న జేడీ వంతు వస్తుంది. ఈ జేడీ బాబు ఆ FBI వాళ్ళు అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటాడు. FBI వాళ్ళు ఇంతకు ముందే వీకెట్ టీం వెనకాల కూడా ఇలాగే పడి చాలా మందిని సస్పెండ్ చేయడం, అరెస్ట్ అయ్యేలా చేసి ఆ టీం మొత్తాన్ని పీకి పారేస్తారు. వీకెట్ అంటే వైలెంట్ క్రిమినల్ అప్రహెన్షన్ టీం. బాగా వైలెంట్ యాక్టివిటీస్ ని చేసే వాళ్ళని పట్టుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఆ టీంలో కరప్షన్ బాగా పెరిగిపోయిందని ఇంటర్నల్ అఫైర్స్ కింద FBI వాళ్ళని షట్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు అలాగే TNTని కూడా లేపేయడానికి వచ్చారని జాకీ చనిపోవడంతో తన పోస్ట్ లోకి ప్రమోట్ అయి ఇప్పుడు కెప్టెన్ గా మారిన డేన్ తో వాళ్ళ మేజర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇదే టైంలో పక్క రూమ్ లో జేడీని ఇంటర్వ్యూ చేస్తున్న FBI మెంబర్ అయిన డేల్, జాకీ నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నారు కదా, ఇదంతా మీరు కావాలని చేసుంటారు కదా అని జేడీని రెచ్చగొడతాడు. దాంతో రెచ్చిపోయిన జేడీ ఆ FBI మెంబర్ మీద అటాక్ చేస్తాడు. ఇక్కడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ FBI మెంబర్ అయిన డెల్ జేడీకి తమ్ముడవుతాడని. జేడీ పెద్దోడు, డెల్ చిన్నోడు. ఆ తర్వాత వాష్రూమ్ లో జేడీతో మాట్లాడుతున్న డేన్ వాళ్ళు జాకీని ఎవరు చంపారు అని తెలుసుకోవడానికంటే జాకీ ఒక కరప్ట్ అయిన కాపా కాదా, మనలోనే ఎవరైనా జాకీని చంపారా అనే యాంగిల్లోనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మన మేజర్ కూడా మనకి హెల్ప్ చేసేలా కనపడట్లేదు, తన మీద పైనుంచి ప్రెషర్ ఉందనే అంటున్నాడు అని జేడీతో అంటాడు. దానికి జేడీ, తన జాబ్ తను చేయకుండా ఎలాంటి సొల్లు కబుర్లు చెప్తే ఎలాగా, ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు తెలుసుకునేలా ఏదో ఒకటి చేయాలి కదా అని డేన్ తో అంటాడు. అది విన్న డేన్ కొంతసేపు ఆలోచిస్తాడు. ఆ తర్వాత తను జేడీతో మాట్లాడుతూ, నాకిలా కాప్ గా కంటిన్యూ అవడం ఇష్టం లేదు, ఎప్పుడు మానేద్దామా అని అనుకుంటున్నాను. అది విన్న జేడీ కూడా తనని ఓదారుస్తాడు. డేన్ అలా మాట్లాడడానికి, జేడీ తనని ఓదార్చడానికి కారణం, డేన్ కొడుకు 10 ఏళ్ల వయసున్నప్పుడు క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోతాడు. తనకి ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ తన కొడుకైతే క్యాన్సర్ వలన చనిపోతాడు, కానీ ఆ ట్రీట్మెంట్ కి అయిన ఖర్చు వలన వచ్చిన అప్పుల్లో డేన్ మునిగిపోతాడు. తన పెళ్లి కూడా పెటాకులవుతుంది. దాంతో డేన్ ఇప్పుడు ఒంటరిగా ఉంటాడు. తనతో మాట్లాడిన తర్వాత జేడీ బయటికి వెళ్లిపోతే డేన్ ఆలోచనలో పడతాడు. FBI ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ డిపార్ట్మెంట్ పార్కింగ్ లాట్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా FBI వాళ్ళు మన మీద పడ్డారేంటి, స్టాష్ హౌసుల్లో ఉన్న డబ్బులు మాయమైపోతున్నాయంట, కాప్స్ లో ఇంటర్నల్ గా కరప్షన్ పెరిగిపోయిందని వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని వేటాడుతున్నారు అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు.
స్టాష్ హౌస్ అంటే ఈ మత్తు పదార్థాల వ్యాపారం చేసేవాళ్ళు దాని ద్వారా సంపాదించిన డబ్బుని దాచిపెట్టుకునే ఇళ్ళు అనమాట. అంటే ఒకప్పుడు మనోళ్ళు ఇళ్లలో లంకి బిందెల్ని పాతిపెట్టినట్టు వీళ్ళు డబ్బులు కట్టల్ని ఇళ్లలోనే దాచిపెడతారనమాట. అలా దాచిపెట్టిన ఇళ్ల గురించి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళెళ్ళి అక్కడ సోదా చేసి ఆ మనీని సీజ్ చేస్తారు. వీళ్ళు ఇలా బయట మాట్లాడుకుంటూ ఉంటే లోపల డేన్ నిన్న రాత్రి 10:17 గుర్తు తెలియని ఫోన్ నుంచి తనకి వచ్చిన మెసేజ్ ని చదువుతూ ఉంటాడు. దాంట్లో స్టాష్ హౌస్ అడ్రస్ చెప్తూ ఆ హౌస్ లో చాలా ఎక్కువ మనీ ఉందని ఉంటుంది. అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా, చనిపోవడానికి ముందు జాకీ చేసిన చివరి మెసేజ్ మన డేన్ బాబుకే అనమాట. ఆ మెసేజ్ ని చదివిన తర్వాత తన ఫోన్ వాల్ పేపర్ లో ఉన్న చనిపోయిన తన కొడుకు ఫోటోని చూస్తూ ఉంటాడు డేన్. ఇదే టైంలో బయట కూర్చున్న ఈ టీం మెంబర్స్ దగ్గరికి డిఈఏ, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ మెంబర్స్ వస్తారు. డిఈఏ అనేది ఈ మత్తు పదార్థాలని ట్రాక్ చేయడం, కంట్రోల్ చేయడం, అవి సప్లై చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం లాంటి యాక్టివిటీస్ ని చేసే ఫెడరల్ ఏజెన్సీ అనమాట. ఆ టీం లీడర్ అయిన నిక్స్ వీళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న టైంలోనే డేన్ లోపల నుంచి బయటికి వస్తాడు. అప్పుడే నిక్స్ తనకొక పనుందని అక్కడి నుంచి తన టీంతో వెళ్లిపోతాడు. వాళ్ళు వెళ్లిపోయిన వెంటనే డేన్ తన టీంతో క్రైమ్ రిపోర్టర్ నుంచి తనకొక టిప్ వచ్చిందని, హైలియా అనే ఏరియాలో ఉన్న ఒక హౌస్ లో మనీ ఉందని, అది స్టాష్ హౌస్ కాబట్టి వెళ్లి మనీని సీజ్ చేద్దాం రమ్మని తన టీంని అడుగుతాడు. ఓవర్ టైం పనిచేసినప్పటికీ డిపార్ట్మెంట్ ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మీరు వస్తే రండి, లేకపోతే లేదు, కానీ ఆ కుక్క మాత్రం కావాలి అని మనీని స్నిఫ్ చేసి పట్టుకునే డాగ్ అయిన విల్బర్ ని తీసుకురమ్మని లోలోతో చెప్తాడు. అలాగే ఎవరి కారులో వాళ్ళని రమ్మంటాడు. తన కారు వైపు నడుచుకుంటూ వెళ్తున్న డేన్ తో నూమా ఎంత మనీ ఉంటుంది అని అడుగుతుంది. ఏమో ఒక 250K అంటే $250,000 వరకు ఉంటుందని అంటాడు. సరే అని నూమా తన బైక్ వైపు వెళ్తే డేన్ ని ఫాలో అవుతూ వస్తున్న మైక్ హైలియాలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేద్దామా అని అడుగుతాడు. లేదు వాళ్ళు బాగా కరప్ట్ అయి ఉన్నారు, వాళ్ళకి చెప్పొద్దు అని డేన్ అంటాడు. ఇంతకీ ఆ హౌస్ లో ఎంత మనీ ఉంది అని మైక్ అడిగితే ఏమో ఒక 150K అంటే $150,000 వరకు ఉండొచ్చు అని అంటాడు. ఇంకా వీళ్ళు కూడా గ్యాంగ్స్టర్స్ ఏమో అన్నట్టుగా మంచి కారుల్లో హైలియాకి వెళ్తారు. మనోడికి వచ్చిన మెసేజ్ లో ఉన్న అడ్రస్ ని ఫాలో అవుతూ హైలియాలోని ఆ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఆ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల ఇళ్లలో ఎవరూ లేరేమో అన్నట్టుగా ఇళ్లన్నీ అబాండన్ చేయబడినట్టుగా నిర్మానుష్యంగా ఉంటాయి. వీళ్ళు ఆ హౌస్ లో ఉన్న మనీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి కోర్టు దగ్గర నుంచి వారెంట్ లేకుండానే వస్తారు. దేని గురించి సెర్చ్ చేస్తున్నామని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అడిగితే ఏం చెప్దాం అని జేడీ అంటే ఏముంది, మనీ అని కాకుండా మత్తు పదార్థాల గురించి ఇన్వెస్టిగేషన్కి వచ్చామని అబద్ధం చెప్దాం అని డేన్ అంటాడు. ఇంతలో లోలోతో కంట్రోల్ చేయబడుతున్న ఆ పోలీస్ డాగ్ ఆ ఇంటి దగ్గరికి పరిగెత్తి పిచ్చిగా అరుస్తూ ఉచ్చబోస్తుంది. ఏంటి పరిస్థితి అని డేన్ అడిగితే విల్బర్ ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు, లోపలేదో చాలా పెద్ద మొత్తంలో మనీ ఉన్నట్టుంది అని లోలో అంటూ ఇంతకీ ఎంతుందని టిప్ వచ్చింది మనకి అని డేన్ ని అడిగితే ఏమో ఒక 75,000 అయి ఉంటది అని అంటాడు. అంత తక్కువ మనీకి డాగ్ ఇంతలా అలర్ట్ అవదు అని లోలో అన్నప్పటికీ డేన్ దానికేమీ సమాధానం చెప్పడు. ఆ ఇంటి కాలింగ్ బెల్ ని కొడితే ఒక అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. మీ ఇంట్లో బూస్ట్, హార్లిక్స్ లాంటి మత్తు పదార్థాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని డేన్ అంటే నా దగ్గర అలాంటివేమీ లేవు, ఇంతకీ మీ దగ్గర వారెంట్ ఉందా అని అమ్మాయి అంటుంది. ఇంతకీ నీ పేరేంటి అని వీళ్ళు అడిగితే దానికి సమాధానంగా తను దేశీ అని అంటుంది. దేశీ అంటే మనల్ని మనం పిలుచుకునే దేశీ కాదులేండి, డేజరీ లోపేస్ పొలినా, షార్ట్ గా దేశీ. నా దగ్గర మీరు అంటున్నట్టుగా ఎలాంటి పౌడర్స్ లేవు, కానీ కొంచెం గడ్డుంది అని తనంటే మరేం పర్లేదు, నువ్వు దీంట్లో సైన్ పెట్టు, మేము అలా లోపలికొచ్చి ఇలా బయటకు వచ్చేస్తాం అని డేన్ అంటాడు. దాంతో కన్విన్స్ అయిన దేశీ ఆ పేపర్ మీద సైన్ చేస్తుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే అది వాలంటరీ సెర్చ్ వారెంట్ అనమాట. అంటే తన ఇంట్లోకి వాళ్ళు వచ్చి సెర్చ్ చేసుకోవచ్చు అన్నట్టుగా తనే దాని మీద సంతకం పెట్టించింది. ఇంకా వాళ్ళు లోపలికి వచ్చి సోదా మొదలు పెడతారు. చుట్టూ తిరిగిన తర్వాత యాటిక్ దగ్గరికి వచ్చి ఆ డాగ్ పిచ్చిగా అరుస్తూ ఉంటుంది. దేశీ పైన ఏముంది అని వాళ్ళు అడిగితే చెప్పాను కదా నా దగ్గర అలాంటివేమీ లేవు అని అంటుంది. ఈ డాగ్ మత్తు పదార్థాలని పట్టుకోవడానికి ట్రైన్ చేయబడలా, మనీని పట్టుకోవడానికి ట్రైన్ చేయబడింది. మళ్ళీ అడుగుతున్నాం పైనేముంది అని వాళ్ళు అడగడంతో ఈసారి దేశీ కంగారు పడుతుంది. దాంతో వీళ్ళకి కావాల్సింది పైనే ఉందని వీళ్ళకి అర్థం అవడంతో ఆ యాటిక్ మీదకి వెళ్తారు. ఇల్లు మొత్తం లోపల పాడుపడిపోయినట్టుగా ఎప్పుడు కూలిపోదామా అన్నట్టుంటే ఆ పైన యాటిక్ మాత్రం చక్కగా నీట్గా పెయింట్ చేయబడి ఉంటుంది, కానీ చాలా ఖాళీగా ఉంటుంది. కిందున్న ఇంటికి పైనున్న దీనికి సంబంధం లేనట్టుగా ఉంది ఏంటబ్బా అని వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటే అక్కడున్న వాల్లో నుంచి ఒక ఎలక్ట్రిక్ వైర్ బయటకు వచ్చినట్టుగా గమనించడంతో జేడీ వెళ్లి దాన్ని లాగుతాడు. దాంతో పక్కనే ఉన్న ఐడిల్ వెనకాల ఉన్న ఒక చిన్న డోర్ ఓపెన్ అవుతుంది.
వీళ్ళు ఏంటా అని దాంట్లోకి తొంగి చూస్తే అక్కడ కొన్ని డబ్బాలు కనపడతాయి. అవే మనీ ఉన్న డబ్బాలని వీళ్ళు కిందకొచ్చి దేశీతో మాట్లాడుతూ పైన ఆ వాల్ని బ్రేక్ చేసి వాటన్నిటిని తీయమని వాళ్ళ టీంతో చెప్తారు. కిందకొచ్చి దేశీ పాపతో మాట్లాడుతూ, బంగారం, పైన డబ్బులు ఎవరు పెట్టారమ్మా? దొంగలించడమే కాదు, దొంగలించిన డబ్బుని దాయడం కూడా నేరమే అని తన దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఇలాంటివన్నీ వినడానికి బాగుంటాయి తప్ప నెలాఖరు వచ్చినప్పుడు బిల్స్ కట్టడానికి పనికిరావు. మీ సూత్రాలన్నీ మీ దగ్గరే పెట్టుకోండి. అయినా ఈ ఇల్లు నాది కాదు, చనిపోయిన నా గ్రాండ్ మదర్ది. కాబట్టి ఇక్కడ డబ్బులు దొరికాయని నన్ను మీరు అరెస్ట్ చేయలేరు అని దేశీ అంటుంది. ఆ లొసుగు నీకెలా తెలిసింది అని డేన్ అడుగుతాడు. ఇంతలో డేన్ చేతి మీద కొన్ని లెటర్స్ టాటూగా వేసి ఉండడంతో వాటిని గమనించిన దేశీ ఎడమ చేతి మీద ఉన్న AWTGG అనే దానికి అర్థం ఏంటని అడుగుతుంది. ఆర్ వి ద గుడ్ గైస్? మనం మంచోళమేనా అని డేన్ అంటాడు. నువ్వు మంచోడివో కదా పక్కనోళ్ళు చెప్పాలా నీకు అని డేసీ అంటూ రెండవ చేతి మీద ఉన్న WAAWB అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. వీఆర్ అండ్ ఆల్వేస్ విల్ బి అంటే ఒక చేతి మీద మనం మంచోళ్ళమా అని క్వశ్చన్ మార్క్ తో దానికి సమాధానంగా రెండవ వైపు మనం ఇప్పటికీ ఎప్పటికీ మంచోళ్ళగానే ఉంటాం అనే దాన్ని సమాధానంగా టాటూ వేయించుకున్నానని చెప్తాడు. ఇంతకీ వాటికి అర్థమేంటో అని డేసీ అడుగుతున్నప్పుడే పైన వాల్ ని బ్రేక్ చేసిన తన టీం వాళ్ళని రమ్మని అంటుంది. జేడీ, డేన్ పైకి వెళ్లి చూస్తే ఆ వాల్లో నుంచి తీసిన ఒక డబ్బాలో మనీ ఉంటుంది. కానీ వీళ్ళు ఊహించినట్టుగా ఆ ఒక్క డబ్బాలోనే $1.4 మిలియన్. అంటే ఇప్పుడు $90 ఉంది కాబట్టి దాదాపుగా 12 కోట్లు ఆ ఒక్క డబ్బాలోనే ఉంటాయి. అలాంటి డబ్బాలు ఇంకా 14 ఉన్నాయి. ఇదేంటిది, ఇంత పెద్ద అమౌంట్ అయిన మనీని ఇక్కడ స్టాష్ చేసి ఉంచారా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అంటే మొత్తం కలిపి అక్కడున్న మనీ దాదాపుగా $20 మిలియన్, $2 కోట్ల. అంటే మన కరెన్సీలో దాదాపు 180 కోట్లు. అంత మనీ అక్కడ ఉంది అని డేన్ అనేసరికి ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. దాంతో మిగతా ఇద్దరిని జేడీ కిందకి వెళ్ళమని అంటాడు. ఇది చాలా పెద్ద అమౌంట్, ఏం చేద్దాం ఇప్పుడు అని జేడీ తనతో అంటే, ఈ విషయం వెంటనే ఎవరికీ బయటికి తెలియకూడదు అని తన టీం మెంబర్స్ దగ్గర నుంచి ఫోన్స్ ని కలెక్ట్ చేసుకుంటాడు డేన్. ఏంటి బాస్, మా ఫోన్స్ ని తీసుకుంటున్నావు, మేమంటే నమ్మకం లేదా అని వాళ్ళు అడుగుతున్నప్పటికీ ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఫిగర్అవుట్ చేసేంత వరకు ఎవరూ వాళ్ళ ఫోన్లు వాడకూడదు, నాకు ఇచ్చేయండి అని డేన్ వాటిని కలెక్ట్ చేసుకుంటాడు. నాది కూడా కావాలా అని జేడీ తనతో అంటే, నీది అవసరం లేదులే గాని అసలేం చేద్దామో చెప్పు అని అంటాడు తను. అసలు ఇంతకీ ఇక్కడ ఎంత మనీ ఉందని నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని జేడీ అడిగితే, ఒక 300K అంటే 3 లక్షలు ఉందని వచ్చింది అని డేన్ జేడీతో చెప్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, డేన్ ఇప్పటి వరకు తనని ఆ ప్రశ్న అడిగిన తన టీంలో ఉన్న ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నెంబర్ చెప్తాడు. ఎందుకలా అబద్ధం చెప్పాడు అనే దానికి రీజన్ ఫైనల్ గా రివీల్ అవుతుంది. డేన్ కిందకి వస్తూ, సరే ఆ గోడని పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బాలన్నీ తీసి కింద గరాజ్ కి చేర్చండి, వాటిని వెంటనే కిందకి చేర్చి అవి ఎంత ఉన్నాయో కౌంట్ చేయడం మొదలు పెట్టండి అని తన టీంతో చెప్తాడు. తన వెనకాలే వస్తున్న జేడీ, ఇంత పెద్ద మొత్తాన్ని ఇక్కడ ఉంచడం మంచిది కాదు, వెంటనే తరలిద్దాం, మేజర్ కి కాల్ చేసి చెప్పు అని డేన్ తో అంటే, నువ్వు దీంట్లోకి తనని లాగాలనుకుంటున్నావా? మనం మనీని సీజ్ చేసిన చోటే అది ఎంతుందో మొత్తం కౌంట్ చేయాలి. ఇది పూర్తిగా కౌంట్ చేసి ఎంతుందో తెలుసుకుని ఆ తర్వాత ఏం చేయాలో ఫిగర్అవుట్ చేసేంత వరకు నేనెవ్వరికీ చెప్పను. ఇప్పుడు నేనే కెప్టెన్, నేను చెప్పిందే మీరు చేయండి అని జేడీతో అంటాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన లోలో, బాస్ నాకు ఫోన్ ఇవ్వ, నా పిల్లలకి గుడ్ నైట్ చెప్తాను. ఇలా లేట్ నైట్ ఇంటికి రాకుండా పని ఎక్కువైపోతుందనే నా మొగుడు నన్ను వదిలేశాడు, పిల్లలకి గుడ్ నైట్ చెప్పని అని ఫోన్ కోసం డేన్ ని అడుగుతుంది. నో నో నో, నేను చెప్పేది అర్థం చేసుకో, నేను ఇప్పుడు ఫోన్ ఎవరికి ఇవ్వను, ఎవరితో ఎవరూ మాట్లాడొద్దు అని లోలోని పంపించేస్తాడు. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, కనీసం మేజర్ కి కూడా చెప్పనంటున్నావు. జాకీ ఏదో పెద్ద మొత్తంలో ఉన్న స్టాష్ హౌస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని అంది, అది ఇదే అయ్యుంటుందేమో అని నాకు అనుమానంగా ఉంది, నువ్వెందుకు ఇలా దీని గురించి దాస్తున్నావు అని జేడీ తనతో గొడవ పెట్టుకుంటూ ఉంటే, మీరు తప్పు చేస్తున్నారు, మీకు కావాల్సినంత డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీకు నాకు అందరికీ ప్రమాదమే అని డేసీ వాళ్లతో అంటుంది. ఇంతలో మైక్ అక్కడికి వచ్చి, హే మన వైపు ఏదో పోలీస్ కార్ వస్తుంది అని వాళ్లతో చెప్తాడు. దాంతో డేల్, రేడియోల్ని వాడకండి, మిగతా డబ్బాల్ని తొందరగా గ్యారేజ్ లో చేర్చండి అని వాళ్లతో చెప్పి జేడీని తీసుకుని ఇంటి బయటికి వెళ్తాడు. వచ్చిన వాళ్ళు హైలియా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన పాట్రోలింగ్ ఆఫీసర్స్. ఏం చేస్తున్నారు మీరిక్కడ అని వాళ్ళు అడిగితే, మేము TNT, మా పని మేం చేసుకుంటున్నాం అని అంటాడు డేన్. మీరిక్కడికి వస్తున్నట్టుగా మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మీరు హైలియా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి అని జేడీ అంటాడు. దాంతో ఆ వచ్చిన వాళ్ళ ఈగో హట్ అవుతుంది. వాళ్ళల్లో ఒకడు, మీరు మాకంటే సుపీరియర్స్ అని తెలుసు, కానీ నేను మా చైన్ ఆఫ్ కమాండ్ కి కాల్ చేస్తాను అని వాళ్ళతో చెప్తాడు. ఇంతలో జేడీ వాళ్ళల్లో ఒకడిని చూస్తూ, హే నువ్వు నాకు తెలుసు, నువ్వు నాకెలా తెలుసు అని అడుగుతాడు. నేను నీకు తెలిసే అవకాశం ఉండదు అని అతను అంటాడు. ఇంతలో డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న అతను, మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి ఆఫీసర్స్ అని అక్కడి నుంచి రివర్స్ లో వెనక్కి వెళ్లిపోతాడు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డేన్ తో మాట్లాడుతూ జేడీ వాడు వీక్యాట్ లో ఉండాల్సిన వాడు ఇప్పుడు హైలియా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరినట్టున్నాడు అని చెప్తాడు. మూవీ స్టార్టింగ్ లో జేడీని ఇంటర్వ్యూ చేస్తున్న తన బ్రదర్ అయిన డెల్ తన పక్కనున్న ఎఫ్బిఐ మెంబర్ కి వీక్యాట్ ని వాళ్ళు షట్ డౌన్ చేశారని వీక్యాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీక్యాట్ నుంచి రిజైన్ చేయబడిన అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో రీఎస్ఐన్ అయ్యాడంటే వీళ్ళకి ఈ ఏరియా గురించి ఈ హౌసెస్ గురించి తెలుసు. ఒకవేళ లోపలున్న డబ్బు గురించి వీళ్ళకి తెలుసుంటే ఈ పాటికే వీళ్ళు మన మీద అటాక్ చేసి ఉండేవాళ్ళు. అయినా ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు తిరిగి వస్తారు, మనం ప్రిపేర్డ్ గా ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ వెస్టులు వెపన్స్ తీసుకుందాం అని ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుని వాళ్ళ కారులో ఉన్న గేర్ ని తీసుకుంటారు. ఇంతలో డేసీని కిచెన్ లో ఉన్న చైర్ కి కట్టేసి పైనున్న డబ్బాలన్నిటినీ గరాజ్ లోకి తీసుకొస్తారు. మైక్ కి అక్కడ జరుగుతున్నది తేడా కొడుతున్నప్పటికీ ఆ గరాజ్ లో ఉన్న పాత కారుని అక్కడున్న తలుపు పక్కకి మూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్లు వేసుకుని గన్స్ తో పాటు జేడీ డేన్ లోపలికి వస్తారు. మన మీద అటాక్ జరిగే అవకాశం ఉంది, అందరూ వెస్ట్లు వేసుకోండి, గన్స్ తీసుకోండి, ఎక్స్ట్రా బుల్లెట్స్ ని కూడా పట్టుకోండి అని డేన్ వాళ్ళతో చెప్తాడు. జేడీ మైక్ ని బయటికి వెళ్లి చూడమని, ఏదైనా తేడా కొడితే వెంటనే సిగ్నల్ ఇవ్వమని చెప్తాడు. అక్కడున్న డబ్బాల్లో నుంచి డబ్బులు తీస్తూ ఏవైతే సీల్ చేయబడి నెంబర్స్ వేసి ఉన్నాయో వాటిని అలాగే వదిలేయమని, ఏవైతే సీల్ చేయకుండా ఉన్నాయో వాటిని లెక్క పెట్టమని నూమాకి లోలోకి చెప్తూ డేన్ అసలు వీటిని మనమే దొబ్బేస్తే పని చాలా ఈజీ అయిపోతుంది కదా అని నవ్వుతూ కామెడీ చేస్తాడు. మిగతా ఇద్దరు దానిని పట్టించుకోకపోయినప్పటికీ జేడీకి మాత్రం డేన్ వ్యవహారం తేడా కొడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే బయటికి వచ్చిన మైక్ డేన్ అడిగినప్పుడు తన ఒరిజినల్ ఫోన్ ని ఇచ్చేసినప్పటికీ తన దగ్గరే దాచుకున్న ఎక్స్ట్రా ఫోన్ ని తీసి ఇక్కడ చాలా మొత్తంలో డబ్బుంది, దాని గురించి కమాండ్ కి కూడా వీళ్ళు చెప్పలేదు, దానిని వీళ్లే దొబ్బేసేటట్టున్నారు అని ఎవరికో మెసేజ్ ని పెడతాడు. ఇదే టైంలో లోపల ఆ కార్ ని మూవ్ చేసి ఆ మనీని వాళ్ళు లెక్క పెట్టే పనిలో పడతారు. డేసీ పాపతో మాట్లాడుతున్న డేన్ ఆ మనీని ఇక్కడ ఎవరు పెట్టారు అని అడుగుతాడు. నాకు తెలీదు, నాకు ఫోన్ చేసి కొన్ని గంటలు బయటికి వెళ్లమని చెప్తారు, నేను అలాగే చేస్తాను, నేను తిరిగొచ్చేలోపు వాళ్ళ పని వాళ్ళు ముగించుకుని వెళ్ళిపోతారు, వాళ్ళెవరో నాకు తెలీదు, నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు అని డేసీ బదులిస్తుంది. అవును, కావాలంటే మేం కొంత డబ్బును తీసుకుని వెళ్ళిపోవచ్చని అన్నావు కదా, మాతో అలా చెప్పమని వాళ్ళు చెప్పారా అని డేన్ అడుగుతాడు. అంటే మొత్తం డబ్బని కాదు, మీరు కొంత తీసుకువెళ్ళిపోయినా వాళ్ళకి దాని వలన పెద్ద నష్టమేమీ ఉండదు, అందుకని కొంత డబ్బని చెప్పాను అని తను అంటుంది. డేసీ గురించి తన దగ్గరున్న డివైస్ లో సెర్చ్ చేసిన డేన్ తన పూర్తి పేరు డేజరీ లోపెస్ మొలినా అని, తనొక పోలీస్ ఇన్ఫార్మర్ అని తెలుసుకుంటాడు. అదే విషయాన్ని అక్కడికి వచ్చిన జేడీతో చెప్తాడు. అది చూసిన జేడీ ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావా అని డేసీని అడుగుతాడు. ఎందుకంటే ఫ్లోరిడాలో ఒకవేళ ఇలాంటి స్టాష్ హౌసెస్ పై దాడి చేసి మనీని వాళ్ళు సీజ్ చేస్తే అలా ఆ మనీని సీజ్ చేయడానికి ఉపయోగపడే ఇన్ఫార్మర్స్ కి సీజ్ చేయబడిన మొత్తం మనీలో 20% టిప్ గా వెళ్తుంది. కాబట్టి వాళ్ళ అమ్మమ్మ చనిపోయినప్పుడు ఎవరో తన దగ్గరికి వచ్చి తన ఇంటిని ఇలా స్టాష్ హౌస్ గా వాడుకుంటాము అని తనని బెదిరిస్తే ఏమీ చేయలేక దానికి సరే అని చెప్పి ఇప్పుడు ఇన్ఫార్మర్ గా మారి ఆ డబ్బును పట్టించి దీంట్లో 20% దొబ్బేద్దాం అనుకుంటున్నావా అని వాళ్ళిద్దరూ డేసీని అడుగుతూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో అక్కడున్న ల్యాండ్ లైన్ రింగ్ అవుతుంది. దానిని జేడీ ఆన్సర్ చేస్తే మీకు కేవలం 30 నిమిషాలు టైం ఉంది, మీ పనిని ముగించుకుని తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీలో జనాలు చనిపోవడం మొదలవుతారు, 150K అంటే $150,000 కోసం చనిపోవాల్సిన అవసరం లేదు అని తనతో చెప్తూ అవతల వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. ఏమన్నారు వాళ్ళు అని డేసీ అడిగితే 30 నిమిషాల్లో మన మీద అటాక్ చేస్తారంట అని జేడీ తనతో చెప్పి డేన్ ని పక్క రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ఇక్కడ ఎంత మనీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను ఇంతకు ముందు నిన్ను అడిగితే $3 లక్షలు చెప్పావు, కానీ ఆ ఫోన్ లో ఉన్నోడేంటి $150,000 అని అంటున్నాడు అని జేడీ అడగడంతో ఏంటి వాడు నీకు $150,000 అని చెప్పాడా అని డేన్ ఆశ్చర్యపోతాడు. అసలేం జరుగుతుంది ఇక్కడ, నువ్వు కూడా వింతగా బిహేవ్ చేస్తున్నావు, మేజర్ కి కాల్ చేయమంటే చేయనంటున్నావు అని జేడీ డేన్ తో గొడవ పెట్టుకుంటూ ఉంటే పక్కనే కిచెన్ లో ఉన్న చైర్ కి కట్టేయబడిన దేశీ ఇవన్నీ సీక్రెట్ గా వింటూ ఉంటుంది. సరే నీకు ఆ క్రైమ్ స్టాపర్ నుంచి వచ్చిన మెసేజ్ ని చూపించు అని జేడీ అడిగితే నా దగ్గర లేదది అని డేన్ అంటాడు. ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు, వెంటనే నువ్వు మేజర్ కి కాల్ చేయి లేదా నేను చేస్తాను అని జేడీ బయటికి వెళ్లిపోతాడు. బయటికి వెళ్లిన జేడీ డిఈఏ ఆఫీసర్ అయిన నిక్స్ కి కాల్ చేస్తాడు. ఇక్కడ మేము హైలియాలో ఉన్న ఒక స్టాష్ హౌస్ కి వచ్చాం, లెక్క పెట్టలేనంత మనీ దొరికింది, కానీ డేన్ చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు, మనీ దొరికినట్టుగా కమాండ్ కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు అని నిక్స్ తో అంటాడు. అది విన్న నిక్స్ జేడీ మైండ్ లో ఒక ఆలోచనని నాటుతాడు. నువ్వు జాకీ ప్రేమించుకుంటున్న విషయం సీక్రెట్ గా ఉంచుదామని మీరు అనుకున్నప్పటికీ ఆ విషయం ప్రపంచం అంతా తెలుసు. అలాగే జాకీ చనిపోయిన తర్వాత కెప్టెన్ గా ప్రమోషన్ డేన్ కి వెళ్ళింది. ఒకసారి ఆలోచించు, ఒకవేళ జాకీ ఇదే ఇంటి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండుంటే ఇక్కడ చాలా మొత్తంలో డబ్బుంది అన్న విషయం జాకీ ద్వారా డేన్ కి తెలుసుంటే డేనే జాకీని చంపేసే అవకాశం ఉంది కదా అని నిక్స్ అంటాడు. లేదు,
డేన్ అలాంటి పని చేయడు అని జేడీ అంటాడు. ఒకసారి ఆలోచించు, తనిప్పుడు ఒంటరిగా ఉంటున్నాడు. తన కొడుకు మెడికల్ ట్రీట్మెంట్ కోసం తను తీసుకున్న అప్పుల భారం ఇంకా తీరలేదు. తన వైఫ్ తనని వదిలేసింది. అన్నీ కోల్పోయిన వాడికి ఇప్పుడు పైసానే పరమాత్మ కదా, ఆ డబ్బు కోసమే తన పని చేసి ఉండొచ్చు కదా అని నిక్స్ తనతో చెప్పడంతో, అయితే నేను నా తమ్ముడికి ఫోన్ చేస్తాను అని జేడీ అంటాడు. వద్దు, ఇప్పుడు నువ్వు వెంటనే FBI వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. నాకిక్కడ డ్యూటీ అయిపోయింది. నేను ఒక 10 నిమిషాల్లో అక్కడికి వస్తాను. జాగ్రత్తగా ఉండు అని నిక్స్ చెప్తాడు. ఆ తర్వాత జేడీ బయట ఉన్న మైక్ దగ్గరికి వెళ్తాడు. మైక్ బయటికి వచ్చిన తర్వాత అక్కడున్న హౌసెస్ ముందున్న లైట్స్ ఒక ప్యాటర్న్ లో బ్లింక్ అవుతున్నట్టుగా గమనిస్తాడు. ఇప్పుడు తన దగ్గరికి వచ్చిన సర్జెంట్ అయిన జేడీతో, ఆ హౌస్ ముందున్న లైట్స్ చాలా వింతగా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉన్నాయి. నేనేదో ఎలక్ట్రిక్ డిస్టర్బెన్స్ అనుకున్నాను, కానీ చూస్తుంటే అలా కనిపించట్లేదు అని అంటాడు. అది చూసిన జేడీ, నిజమే, అదొక మోర్స్ కోడ్, ఎవరో ఎవరికో సిగ్నల్ ఇస్తున్నారు అని ఆ మోర్స్ కోడ్ ని డీకోడ్ చేస్తే పిగ్స్ అని వస్తుంది. అంటే ఇక్కడ పోలీసులు ఉన్నారు అన్నట్టుగా ఆ హౌస్ లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని జేడీకి అర్థం అవడంతో, ఆ హౌస్ దగ్గర ఏం జరుగుతుందో చూసొస్తాను, నేను అక్కడికి వెళ్తున్నానని LTకి ఇన్ఫార్మ్ చేయి అని దాని వైపు వెళ్తాడు. జేడీ బయటికి వెళ్లిపోయిన తర్వాత తనకి జాకీ నుంచి వచ్చిన మెసేజ్ ని కాసేపు అలాగే చూసి డేన్ తిరిగి గరాజ్ లోకి వస్తాడు. అక్కడ మనీని లెక్క పెడుతున్న ఇద్దరితో, నా దగ్గర ఒక ఆలోచన ఉంది, మీకు నచ్చకపోతే చెప్పండి, కానీ మన ముగ్గురం ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి ఈ మనీని పంచుకోవచ్చు అని వాళ్లతో అంటాడు. అంతకుముందే నూమాతో మాట్లాడుతున్న లోలో తనకి వచ్చే శాలరీ సరిపోవట్లేదని, ఇక్కడున్న డబ్బులో కొద్ది మొత్తంలో తనకి దొరికిన తన జీవితం చాలా బాగుంటుందని అంటుంది. ఇప్పుడు వాళ్ళ కెప్టెన్ కూడా వాళ్లతో అదే అనడంతో వాళ్ళిద్దరూ కూడా సరే అంటారు. వాళ్ళ ముగ్గురు ఓకే అంటే ఓకే అనుకుని ఆ డబ్బును దొబ్బేద్దాం అనుకుంటే, ఆ గరాజ్ పక్కనే కిచెన్ లో చైర్ కి కట్టేయబడి ఉన్న డేసీ వాళ్ళు అనుకుంటున్నదంతా వింటుంది. జేడీ ఆ ఇంటి వైపు వెళ్తుంటే మైక్ ఇంట్లోకి వస్తున్నప్పుడు తన దగ్గరున్న ఫోన్ కి రెస్పాన్స్ వస్తుంది. దాంట్లో టీమ్ అసెంబ్ల్ అవుతుంది, మేం కాసేపట్లో వస్తాం అని చీఫ్ అనే అతని దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ ఫోన్ ని లోపల దాచుకుని ఇంట్లోకి వస్తాడు. తను వచ్చే ముందే డేన్ ఆ కిచెన్ లో అటు ఇటు తిరుగుతూ మేజర్ కి కాల్ చేసి, ఇక్కడ మేము ఒక స్టాష్ హౌస్ కి వచ్చాం, $150,000 మాకు దొరికాయి. మనీని కౌంట్ చేసిన తర్వాత మేమే వాటిని తీసుకొస్తాం, ఎవరిని పంపించొద్దు అని చెప్పి మళ్లీ గరాజ్ లోకి వెళ్లి తలుపేసుకుంటాడు. డేన్ మాట్లాడిందంతా విన్న దేశీ ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉండగా మైక్ లోపలికి వస్తాడు. తనతో దేశీ మాట్లాడుతూ, వాళ్ళందరూ కలిసి ఆ మనీని దొంగతనం చేయబోతున్నారు. మీ మేజర్ కి కాల్ చేసి తను కేవలం $150,000 మాత్రమే ఉన్నాయని చెప్పాడు అని మైక్ తో చెప్తుంది. ఏంటి, నువ్వు చెప్పింది నిజమేనా, నువ్వు అలాగే విన్నావా అని మైక్ తనతో అంటూ ఉండగా డేన్ తలుపు తీసుకుని బయటికి వస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నిన్ను బయటికి పంపించాను కదా అని తను మైక్ తో అంటే, అక్కడ ఒక ఇంటి దగ్గర ఎవరో మన గురించి సిగ్నల్ ఇస్తున్నారు, దానిని చూడ్డానికి జేడీ సర్జెంట్ వెళ్ళాడు అని తను డేన్ తో అంటాడు. అది విన్న డేన్ చాలా సీరియస్ గా మైక్ దగ్గరికి వచ్చి, ఏది నాకు చూపించు, పద మనిద్దరం బయటికి వెళ్దాం అని తనను తీసుకుని బయటికి వెళ్తాడు. వాళ్ళు బయటికి వెళ్లగానే దేశీ గరాజ్ లో ఉన్న వాళ్లతో, నన్ను అరెస్ట్ చేయండి లేదా నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. గరాజ్ లో ఉన్న డబ్బుని బ్యాగ్ లో సర్దుతూ ఉంటే మళ్లీ ఆ ల్యాండ్ లైన్ రింగ్ అవుతుంది. నూమా వెళ్లి ఆ ఫోన్ ని ఆన్సర్ చేస్తే, ఇంకొక 10 నిమిషాల్లో మీ మీద అటాక్ జరుగుతుంది, బయటికి వెళ్లిపోండి అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇదే టైంలో మైక్ తో బయటికి వచ్చిన డేన్, డేసీ నీతో ఏం చెప్తుంది అని అడుగుతాడు. ఏం లేదు, తను భయపడుతుందంతే అని కవర్ చేస్తూ ఆ ఇంటిని చూపిస్తాడు. అదుగో అక్కడే లైట్స్ వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి, దానిని డీకోడ్ చేసిన సర్జెంట్ అది పిగ్స్ అని ట్రాన్స్లేట్ చేశాడు అని డేన్ తో చెప్తూ ఉంటే, డేన్ మాత్రం తన వెనకాల నుంచుని సీరియస్ గా తననే చూస్తూ ఉంటాడు. నేను చెప్పింది విన్నావా అని మైక్ అడిగితే, నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావా అని డేన్ అడుగుతాడు. జోక్లేసింది చాలే ఎల్టీ అని మైక్ అన్నప్పటికీ డేన్ మాత్రం తనని చాలా సీరియస్ గా చూస్తూ, సరే నువ్వు ఆ ఇంటికి తిరిగి వెళ్లి వాళ్ళకి మనీ కౌంట్ చేయడానికి హెల్ప్ చేయి, సర్జెంట్ పని నేను చూసుకుంటాను అని తనని వెనక్కి పంపిస్తాడు. దాంతో మైక్ ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే డేన్ మాత్రం తన దగ్గరున్న గన్ ని పట్టుకుని తననే సీరియస్ గా చూస్తూ ఉంటాడు. మైక్ ముందుకు నడుస్తూ ఉంటాడు గాని తన చూపంతా వెనకే ఉంటుంది. ఎందుకంటే బయటికి వచ్చిన దగ్గర నుంచి డేన్ తన గన్ పట్టుకుని సీరియస్ గా ఉండటం, నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావా అని అడగడంతో ఎక్కడ తనని షూట్ చేస్తాడో అని తను భయపడుతూ ఉంటాడు. డేన్ కూడా ముందుకు వెళ్తున్న మైక్ వెనక్కి తిరిగితే షూట్ చేద్దామా అన్నట్టుగా గన్ తో రెడీగా ఉంటాడు. కానీ ఏమీ చేయకుండా మైక్ ముందుకే నడుస్తూ ఉండడంతో డేన్ ఆ ఇంటి వైపు వెళ్తాడు. డేన్ వెళ్లిపోయిన వెంటనే మైక్ తన దగ్గరున్న ఫోన్ ని తీసి, ఇక్కడ వీళ్ళు మనీని తీసుకుని ఎస్కేప్ అయ్యేలా ఉన్నారు, తొందరగా రండి అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్లిపోతాడు. ఇదిలా ఉంటే ఆ ఇంట్లోకి వెళ్లిన జేడీ అక్కడ ఎవరున్నారా అని వెతుకుతూ ఉంటే తన ఫోన్ కి నిక్స్ నుంచి మెసేజ్ వస్తుంది.
క్రైమ్ స్టాపర్ నుంచి స్టాష్ హౌస్ కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ డేన్ కి వెళ్ళినట్టుగా రికార్డులో లేదని నేను నీకు చెప్పాను కదా, జాగ్రత్తగా ఉండు అని ఆ మెసేజ్ లో ఉంటుంది. అది చూసిన తర్వాత జేడీ ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూడ్డానికి ముందుకు వెళ్తూ ఉంటే తన వెనకాలే తనపై ఎవరో గన్ని పాయింట్ చేసినట్టుగా షాడో కనపడుతుంది. కట్ చేస్తే ఇంట్లోకి వచ్చిన మైక్ తో దేశీ కంగారుగా మాట్లాడుతూ, నన్ను కాపాడు, ఎవరికైనా ఫోన్ చేసావా, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళిపో అని అడిగితే మైక్ మాత్రం కంగారు పడకు, నేను బ్యాకప్ కి కాల్ చేశాను, వాళ్ళు కొంత టైంలో వస్తారు, నీకేం కాదు అని తనతో చెప్పి గరాజ్ లోకి వెళ్ళడానికి డోర్ తీయడానికి ట్రై చేస్తే అది లాక్ అయి ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు, డోర్ తీయండి అని తన టీం మెంబర్స్ ని తను అడగడంతో వాళ్ళు తనని లోపలికి రానించి వాడిని పట్టించుకోకుండా మనీ లెక్క పెడుతూ ఉంటారు. నువ్వేంటిక్కడ, నువ్వు బయట ఉంటావు అనుకున్నావేమేమో అని వాళ్ళంటే నన్ను మీకు హెల్ప్ చేయమని డేన్ పంపించాడు అని తను వాళ్ళతో అంటాడు. అయినా మాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదులే అని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉండగా డేన్ లోపలికి వస్తాడు. తనని చూసిన మైక్ సర్జెంట్ జేడీ ఏడి అని అడిగితే తను నేను విడిపోయాం, ఇంతకీ ఎక్కడి వరకు వచ్చింది అని తను వాళ్ళని అడుగుతాడు. 10 నిమిషాల్లో మన మీద అటాక్ జరుగుతుందని ఫోన్ వచ్చింది, ఆల్రెడీ ఆ ఫోన్ వచ్చి 5 నిమిషాలైంది అని నోమా చెప్తుంది. అయితే సరే, ఈ డబ్బును తొందరగా సర్దండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని డేన్ వాళ్లతో అంటూ ఉండగా ఆ ఇంట్లో పవర్ పోతుంది. వెంటనే వాళ్ల మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లో లోలాకి బుల్లెట్ దిగుతుంది. నోమాని లోలాని అక్కడే ఉండమని మైక్ ని తీసుకుని డేన్ వాళ్ళని తరుముతూ బయటికి వెళ్తాడు. వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని తరుముతూ ఎలాగోలా వాళ్ళ వెంట పడుతూ వాళ్ళని అక్కడి నుంచి పారిపోయేలా చేస్తారు. మొత్తం కారులో 3 వచ్చినట్టున్నారు, వాళ్ళల్లో ఒకటికి బుల్లెట్ దిగినట్టుంది అని డేన్ అంటూ ఉండగా జేడీ వెళ్లిన హౌస్ లో నుంచి ఒక అతను బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నన్ను కాల్చకండి, నేను మీకు ఫ్రెండ్ లాంటి వాణ్ణి అని తను ఎవరికో ఫోన్ చేస్తాడు. ఇంతలో జేడీ కూడా వేరే వైపు నుంచి వచ్చి అతను మన వైపే ఉన్నాడు, కంగారు పడకండి, తను తన బాస్ కి కాల్ చేస్తున్నాడు అని డేన్ తో మైక్ తో చెప్తాడు. అతను తన బాస్ కి కాల్ చేయడంతో డేన్ తో మాట్లాడుతున్న ఆ కార్టెల్ బాస్, ఇప్పుడు మీ మీద అటాక్ చేసిన వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆల్రెడీ మీ కెప్టెన్ చనిపోవడం వలన మా బిజినెస్ కి చాలా ఇబ్బంది ఎదురైంది, పోలీసుల్ని చంపే ఉద్దేశం మాకు లేదు, ఇంకా ఇంట్లో ఉన్న మనీ గురించి అంటారా, మేం పట్టించుకోం అని ఇంకా ఏదో చెప్పి కాల్ కట్ చేస్తాడు. దూరంగా ఉన్న మైక్ ఏమన్నాడు అతను అని అడిగితే ఆ ఇంటిని వదిలేస్తున్నారంట, మనం ఆ ఇంటికి తిరిగి వెళ్దాం పదండి అని డేన్ మిగతా ఇద్దరితో కలిసి ఆ ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ గరాజ్ లోకి చేరిన వాళ్ళందరూ నెక్స్ట్ ఏం చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటే, నువ్వు మేజర్ కి ఇన్ఫార్మ్ చేసావా అని నోమా డేన్ ని అడుగుతుంది. హా చేశాను అని డేన్ చెప్పినప్పటికీ, ఎప్పుడు చేసావు, నువ్వు ఇక్కడున్న మనీని దొంగతనం చేద్దాం అనుకుంటున్నావు కదా అని జేడీ తనతో గొడవ పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే నోమా డేన్ ని, మైక్ జేడీని వెనక్కి లాగుతారు. తరువాత జేడీ కోపంగా బయటికి వెళ్లిపోతాడు. బయట ఉన్న డేసీ దగ్గర కూర్చోమని మైక్ ని డేన్ పంపిస్తాడు. జేడీ నిక్స్ కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పి ఎవరికో సీక్రెట్ గా మెసేజ్ చేస్తాడు. బయటికి వచ్చిన మైక్ తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే అది కనపడదు. దాంతో కంగారు పడుతూ డేసీ దగ్గరికి వెళ్లి, నా ఫోన్ కనపట్లేదు, నీ దగ్గర ఫోన్ ఉందా అని అడుగుతాడు. నీ బాసే కదా అందరి ఫోన్లు తీసుకున్నాడు, నా దగ్గర ఏమీ లేదు అని డేసీ చెప్తుంది. దాంతో ఆ పక్కనే ఉన్న క్యాండిల్ పై మైక్ కన్ను పడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని గరాజ్ లో ఉన్న 3 మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా ఆ ఇంట్లో మంటలు చెలరేగుతాయి. దాంతో ఆ బ్యాగ్స్ ని పట్టుకుని వాళ్ళు అక్కడి నుంచి బయటికి వస్తారు. వీళ్ళు బయటికి వచ్చే అదే టైంలో డిఈఏ కెప్టెన్ అయిన నిక్స్ అక్కడికి వస్తాడు. నేను కేవలం మీకు హెల్ప్ చేయడానికే వచ్చాను, అవి నా వ్యాన్ లో పడేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని నిక్స్ తనతో అంటాడు. అదే టైంలో జేడీ అక్కడికి వచ్చి డేన్ తో గొడవ పడుతూ ఉండడంతో చేసేది లేక ఆ బ్యాగ్స్ అన్నిటినీ వ్యాన్ లో పెట్టి లేడీస్ ఇద్దరిని డేసీతో సహా అక్కడే ఉండమని డేన్ మనీతో వాళ్లతో కలిసి వెళ్తానంటాడు. మమ్మల్ని ఇలా మోసం చేసి ఇక్కడే ఉంచి డబ్బులు తీసుకువెళ్లిపోతున్నావా కెప్టెన్ అని వాళ్ళు అన్నప్పటికీ జేడీ, మైక్, నిక్స్ తో కలిసి డేన్ ఆ వ్యాన్ లో వెళ్లిపోతాడు. లోపలికి ఎక్కిన తర్వాత ఈ డబ్బుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని డేన్ నిక్స్ ని అడిగితే డిఈఏ ఆఫీస్ దగ్గరున్న బ్యాంక్ దగ్గరికి అని చెప్తాడు. ఇంతలో జేడీ ఫోన్ తీస్తే ఏం చేస్తున్నావు అని నిక్స్ అడుగుతాడు. మేజర్ కి కాల్ చేస్తున్నాను, అయినా డేన్ ఇంతకు ముందే మేజర్ కి ఇన్ఫార్మ్ చేశాడు కదా అని డేన్ వైపు చూస్తూ చేసావు కదా అని అడుగుతాడు. హా చేశాను అని డేన్ బదులిస్తాడు. అబద్ధం చెప్తున్నాడు వీడు, మేజర్ కి చెప్పానంటున్నాడు గాని ఎంత మనీ ఉందో కరెక్ట్ గా చెప్పలేదు అని మైక్ అంటాడు. ఆ విషయం నీకెలా తెలుసు అని డేన్ అంటాడు. అలాగే మైక్ వైపు చూస్తూ అయినా ఇందాకడ నేను నిన్ను మోసం చేస్తున్నావా అని అడిగాను, దానికి నువ్వింకా సమాధానం చెప్పలేదు, అసలు ఈ నైట్ ఇప్పటి వరకు జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటికీ కారణం నువ్వే కదా అని మైక్ ని అంటాడు. ఇక్కడే ఈ మూవీలో జరుగుతున్న వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసే ట్విస్ట్ రివీల్ అవుతుంది.
మొదటిసారి వాళ్ళకి ఫోన్ వచ్చినప్పుడు జేడీ ఆన్సర్ చేస్తే 30 నిమిషాల్లో వెళ్ళిపోండి, 1,50,000 కోసం చావాల్సిన అవసరం లేదు అని అంటారు కదా. అదే విషయాన్ని జేడీ డేన్తో చెప్పినప్పుడు 1,50,000 అనే మాట వినగానే తను ఈ ఆపరేషన్ కి వస్తున్నప్పుడు తన టీంలో వాళ్ళు తనని ఈ హౌస్ లో ఎంత మనీ ఉంది అని అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కో నెంబర్ చెప్తాడు. కానీ 150 చెప్పింది మాత్రం మైక్ ఒక్కడికి. కాబట్టి మైక్ ఈ మనీని దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడని, అలాగే ఈ మనీ గురించి జాకీకి తెలుసు కాబట్టి జాకీ చనిపోవడంలో కూడా తను ఇన్వాల్వ్ అయి ఉంటాడని డేన్ కి అర్థమైపోతుంది. కానీ మైక్ ఎవరితో కలిసి పనిచేస్తున్నాడో తెలుసుకోవడానికి ఇంకా నాటకం ఆడుతూనే ఉంటాడు. అలాగే జేడీని వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయం అంతా జేడీతో చెప్పేస్తాడు. దాంతో జేడీ, డేన్ కలిసి పనిచేస్తూ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గొడవ పడుతున్నట్టుగా నటిస్తూ మైక్ దగ్గరున్న ఫోన్ ని జేడీ లాగేసుకుంటాడు. నా దగ్గర ఫోన్ మీరు తీసుకోవడం ఏంటి, నా దగ్గర ఎలాంటి ఫోన్ లేదు అని మైక్ అంటాడు. అవునా, మరైతే నీ ఫేస్ ఈ ఫోన్ ని అన్లాక్ చేస్తుందేమో చూద్దామా అని జేడీ తన దగ్గరున్న ఒక ఫోన్ ని తీస్తాడు. ఆ ఇంటిని తగలబెట్టింది నువ్వే అని మైక్ ని చూస్తూ డేన్ అంటే, మా మీద గన్స్ తో అటాక్ చేసింది నువ్వే అని నిక్స్ ని చూస్తూ జేడీ అంటాడు. జేడీ అన్నట్టుగానే నిక్స్ ఇంతకు ముందు వీకెట్ లో ఉండి తర్వాత హైలియా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ తో కలిసి వీళ్ల మీద అటాక్ చేస్తాడు. వాళ్ళల్లో ఒకడు ఇప్పుడు ఈ బండిని నడుపుతూ ఉంటాడు. మైక్, ఇది నీకు చివరి అవకాశం, సరిగ్గా వాడుకో అని డేన్ అనడంతో మైక్ జేడీ దగ్గరున్న తన ఫోన్ ని తీసుకుని రీడైల్ చేస్తాడు. దాంతో నిక్స్ ఫోన్ రింగ్ అవుతుంది. తనని పట్టించాడు అని కోపం వచ్చిన నిక్స్ మైక్ పై అటాక్ చేస్తూ షూట్ చేస్తాడు. దాంతో ఆ వ్యాన్ లో ఫైరింగ్ మొదలవుతుంది. అలా జరిగిన గొడవలో ఆ డ్రైవర్ పోతాడు. దాంతో వాణ్ణి బయటికి లాగేసి ఇంకొకడొచ్చి ఆ వ్యాన్ ని నడుపుతూ ఉంటే పడిపోయి ఉన్న డేన్ జేడీతో నిక్స్ మాట్లాడుతూ, వీడి మాటలు నమ్ముతున్నారా, వీడే మీ కెప్టెన్ ని చంపాడు అని అంటే మైక్ మాత్రం లేదు, వాడు అబద్ధం చెప్తున్నాడు, వాడే మన కెప్టెన్ ని షూట్ చేసి చంపాడు అని నిజం చెప్పేస్తాడు. సరే, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు మనం ఈ డబ్బుని ఏం చేయాలో ఆలోచిద్దాం అని నిక్స్ అంటూ ఉంటే సరిగ్గా అదే టైంలో జేడీ ఫోన్ రింగ్ అవుతుంది. ఇది నేను ఆన్సర్ చేయడం నీకే మంచిది అని జేడీ ఆ ఫోన్ ని తీసి స్పీకర్ లో పెడతాడు. జేడీకి ఫోన్ చేసింది FBI లో ఉన్న తన బ్రదర్ అయిన డెల్. డేన్ తో గొడవ పడుతున్నట్టుగా నటించి మైక్ దగ్గర ఉన్న ఫోన్ ని తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్లిన జేడీ మొదట నిక్స్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఆ తర్వాత సీక్రెట్ గా తన లైవ్ లొకేషన్ ని తన బ్రదర్ కి పంపిస్తాడు. దాన్ని ట్రాక్ చేస్తూ డెల్ తన ఫుల్ టీమ్ తో వీళ్ళు వస్తున్న రూట్ లో వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు దొరికిపోయావు అని జేడీ నిక్స్ తో అన్నప్పటికీ నిక్స్ మాత్రం ఇంకా ఎస్కేప్ అవుదాం అన్నట్టుగా ట్రై చేస్తూ ఇది TNT, DEA కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని చెప్దాం, దీంట్లో అసలు దొంగలు వీకెట్ మెంబర్స్, అలాగే మీ కెప్టెన్ ని చంపాడని మైక్ ని బలిపశువుని చేద్దాం అని తను చెప్తూ ఉంటాడు. దాంతో జేడీ, ఒరే ఎర్రిగొర్రే, నువ్వు చెప్పేదంతా వాళ్ళు వింటున్నారా, స్పీకర్ లో ఉందని చెప్పాను కదా అని అంటాడు. ఇదే టైంలో అక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్న మైక్ వాళ్ళ మీద గన్ తో అటాక్ చేసి ఒక బ్యాగ్ ని తీసుకుని పారిపోతాడు. దాంతో డేన్ తన వెనకాల పడతాడు. అలాగే నిక్స్ కూడా వ్యాన్ తో వెళ్లిపోతూ ఉంటే జేడీ నిక్స్ ని ఫాలో అవుతాడు. చాలాసేపు జరిగిన చేసింగ్ తర్వాత డేన్ మైక్ ని, జేడీ నిక్స్ ని పట్టుకోగలుగుతారు. ఇక్కడే రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ వ్యాన్ లో తీసుకొచ్చిన బ్యాగ్స్ లో నిజానికి మనీ ఉండదు, కేవలం కొన్ని బుక్స్ మాత్రమే ఉంటాయి. వాటిని వాళ్ళిద్దరూ వాళ్ళకి చూపిస్తూ డేన్ మైక్ ని అరెస్ట్ చేస్తే జేడీ మాత్రం నిక్స్ ని చంపేస్తాడు. మరింతకీ అసలు మనీ ఏమైందనుకుంటున్నారా? వాళ్ళు మనీని నిజానికి బ్యాగ్ లో పెట్టకుండా ఆ డబ్బాల్లోనే ఉంచి గరాజ్ లో ఉన్న ఆ పాత కారులోకి వాటిని షిఫ్ట్ చేసి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ కి తీసుకొస్తారు, డేసీ పాపతో సహా. మనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చిన ఇంటర్నల్ అఫైర్స్ టీం అసలు ఆ మనీ ఎంతుందో లెక్క పెడుతూ TNTలో ఉన్న ఒక్కొక్కళ్ళని ఆ డబ్బు ఎంత మొత్తమో చెప్పమంటారు. ఇంట్లో మంటలు చెలరేగి వాళ్ళ ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికి ముందు లెక్క పెట్టిన మనీ ఇంత అని డేన్ ఏ నెంబర్నైతే ఒక కాగితం మీద రాసి నూమాకి లోలోకి చూపిస్తాడో అదే నెంబర్ ని వాళ్ళు ఒక్కొక్కలుగా చెప్తారు. ఆ మనీ మొత్తాన్ని మిషన్ తో లెక్క పెడితే అక్కడొచ్చే నెంబర్ డేన్ ఇచ్చిన కాగితం మీద ఉన్న నెంబర్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. ఇన్ఫార్మర్ గా ఆ మనీ గురించి వాళ్ళకి పట్టించినందుకు డేసీకి 20% అంటే $40 లక్షలు వస్తాయి. దాంట్లో సగం తను ట్యాక్స్ కట్టడానికి పోయినా మిగతా సగంతో తను పండగ చేసుకోవచ్చు. ఇంకదంతా సెటిల్ అయిన తర్వాత ఎవరికి వాళ్లుగా వెళ్ళిపోతారు. డేసీతో మాట్లాడుతున్న డేన్ ఈ ఆపరేషన్ పూర్తవడానికి నేను చెప్పిన అబద్ధాలని యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు మైక్ కి చెప్పి మంచి పని చేశావు, నిన్ను సేఫ్ గా బయటికి తీసుకొస్తానని కెప్టెన్ ప్రామిస్ చేసింది, అందుకే తను మమ్మల్ని నీ దగ్గరికి వచ్చేలా చేసింది, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని తనతో చెప్పి తన చేతులపై ఉన్న టాటూలని మళ్లీ చదువుతూ మంచివాళ్లమేనా, ఇప్పటికీ ఎప్పటికీ మంచివాళ్లమే కదా దాని అర్థం అని డేసీ అంటే నా కొడుకు చివరిసారిగా నన్ను అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం, అందుకే ఆ రెండు నా చేతులపై టాటూస్ గా ఉన్నాయి.
అని డేన్ తనతో అంటూ ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని తనతో చెప్పి జేడీతో కలిసి ఒక బీచ్ లో కూర్చుని పొద్దున్నే బీర్ తాగుతూ వాళ్ళిద్దరూ సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్, ఇక్కడతో మూవీ అయిపోతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై ఎక్స్ప్లెనేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, మన ఛానల్లో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ అండ్ రీక్యాప్స్ వచ్చేలా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. బాయ్.